హలో, హలో, హలో! క్యారేజీలు చూసి కంగారు పడకండి. ఏమీ కాదు. మా వోళ్ళకైతే పాత బాక్సుల ప్లేస్‌లో కొత్త బాక్సులు కొన్నారనమాట. ఇవి వింటర్ సీజన్ కాబట్టి హాట్ బాక్స్ తీసుకున్నామండి. ఒకటైతే సరిపోతుందని చెప్తే మా వోళ్ళైతే ఏదో పెద్ద ఆశ ఎక్కువ పీక సన్నం అన్నట్టు 3 క్యారేజీలు ఉన్నాయి కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నాక వాడాలి కాబట్టి 3 బాక్సుల్లోని మా వోడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టామన్నాడు ఇవాళ. ఎగ్ ఫ్రైడ్ రైస్ మూడిట్లో చేద్దేశామన్నమాట. టీచర్‌కైతే చెప్పానండి తినకపోతే ఊరుకోరు. ఎంత తింటే అంతే తినమన్నాడు పెట్టమన్నాడని పెట్టాను. బలవంతం చేయొద్దనేది చెప్పేసి పెట్టేసానమాట. మా అమ్మాయికైతే 2 బాక్సుల్లో రైస్ సర్దాను. ఒక బాక్స్‌లో పెరుగన్నం సర్దాను. పాపం ఇలా సర్దిన తర్వాత బాగానే ఉంటుందండి. ఇవన్నీ మళ్ళీ వేరే బ్యాగ్లో పెట్టాలన్నమాట. మా అమ్మాయికి అయితే గడ్డ పెరుగు చాలా ఇష్టం. మీ పిల్లల్లో ఎవరికైనా గడ్డ పెరుగు ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ బాక్సులు సర్దేసిన తర్వాత వాటిల్లో పెట్టేశానండి. మా అమ్మాయిది అయితే వైట్, మా అబ్బాయిది అయితే బ్రౌన్. మూతలే తేడా కానీ బాక్సులు మాత్రం ఒకటేనండి. సో పక్కన పెట్టేసి వీళ్ళకి ఇచ్చిన క్యారేజీ బ్యాగుల్లో అవి సర్దేశానమాట. ఈ సర్దేయడంతో ఈ బ్యాగులో స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. బ్యాగులు అయితే మారిపోకుండా ఉండాలని వాళ్ళకి ట్యాగ్ చేశారన్నమాట ఇలాగ. పాపం కొత్త బాక్సులు వచ్చేసరికి పాత బాక్సులు అయితే చాలా ఫీల్ అయ్యండి. మీరు కాసేపు పక్కనకి వెళ్ళండి, మళ్ళీ మీతో పని ఉంటుంది. మీరైతే ముందుకు రండి అని బ్యాగ్స్ అయితే సర్దేశాను. ఇదండి బాబు మా బాక్సుల యొక్క స్టోరీ. నచ్చినట్టయితే